ఇప్పుడైతే మనము హైదరాబాద్లోని ద మోస్ట్ ఐకానిక్ గణేష్ మండల్కి వచ్చేసాము. ఎక్కడంటే బాలాపూర్ గణేష్ అనమాట. 40 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల అద్భుతమైన గణేషుల కాన్సెప్ట్స్ తోటి ఇక్కడ విగ్రహాలను స్థాపించడం జరిగింది. స్టార్టింగ్లో అయితే ప్రతి సంవత్సరం కూడా హైట్ని అంటే ఫీట్స్ని పెంచుతూ వచ్చారు. ఈ ఇయర్ అయితే 15 feet, లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా 15 feet గణేష్ ఐడల్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ప్రతి ఇయర్ కూడా మనకి ముఖ్యంగా బాలాపూర్ గణేష్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి ఇయర్ కూడా అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే విజయవాడ కనక మహాలక్ష్మి టెంపుల్, దాని తర్వాత యాదాద్రి టెంపుల్, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక టెంపుల్ థీమ్ తోటి వీళ్ళు గణేషుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అనమాట. మరి ఈసారి అయితే యూపీలో ఉన్న అయోధ్యని మన హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. మనం చూసుకున్నట్టయితే అయోధ్య టెంపుల్ ఏదైతే ఉందో అదే ఆర్కిటెక్చర్, అదే విజువల్స్ తోటి మొత్తం ఇక్కడ గణేష్ మండపాన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. మనం స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఇక్కడ రాముడు ఉన్నాడు, దాని తర్వాత గరుడ మహాదేవుడు ఉన్నారు. ఇట్లా మొత్తం ఈ థీమ్ కాన్సెప్ట్ అంతా కూడా అయోధ్య రాముణ్ణి ఇండికేట్ చేస్తూ, సింబలైజ్ చేస్తూ ఈసారి బాల గణేష్ అంటే బాలాపూర్ గణేష్ని అయితే తీసుకురావడం జరిగింది. అసలు లోపలికి వచ్చి ఒక్కసారి చూస్తే గిట మొత్తం అయోధ్య రామ మందిరం టెంపుల్ ఎలా ఉందో అలానే ఇక్కడ బిల్డ్ చేశారనమాట. ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిల్లర్ మీద ఏదైతే ఆర్టిస్టిక్ వర్క్ ఉందో కూడా అదంతా కూడా అయోధ్య రామ మందిరంలో ఏదైతే ఉందో అదే థీమ్ని, కాన్సెప్ట్ని వాళ్ళు ఇక్కడ స్థాపించడం జరిగింది. అండ్ ఎంట్రన్స్కి రాగానే మన అయోధ్యలో బాలరాముడు ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహాన్ని వాళ్ళు స్థాపించారు. అసలు చూస్తుంటేనే కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది. అయోధ్యనే హైదరాబాద్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఇయర్ కూడా ఎన్నో అద్భుతమైన థీమ్స్ తోటి, కాన్సెప్ట్స్ తోటి రకరకాల అద్భుతమైన గణేషులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే విజయవాడ కనక మహాలక్ష్మి టెంపుల్ని వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించారు. దానికన్నా ముందు యాదాద్రి టెంపుల్ థీమ్ తీసుకొచ్చారు. మరి ఈ ఇయర్ అయితే ఏకంగా యూపీలో ఉన్న అయోధ్య టెంపుల్నే ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. నా వెనకాల చూసుకుంటే బాలరాముడు ఏదైతే అయోధ్య మందిరంలో బాలరాములు ఉన్నారో అది ఎంట్రన్స్లో వాళ్ళైతే ఇక్కడ పెట్టడం జరిగింది. మరి మనం లోపలికి వెళ్ళి ఈ అయోధ్య మందిరం కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఈసారి బాలాపూర్ గణేష్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు కనుక్కుందాం. అన్ని రాముడి ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఇది పర్సనల్గా ఈ వాల్ ఆఫ్ ఫ్రేమ్ బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం రామాయణం స్టోరీ అంతా కూడా ఇక్కడ ఒక ఆర్ట్ వర్క్ రూపకంలో ఫోటోగ్రాఫ్స్ ద్వారా ప్రతి ఒక్క రామాయణం కథ మొదటి నుంచి ఆఖరి పేజీ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళు ఫొటోస్ రూపకంగా మనకు చూపించడం జరుగుతుంది. అంటే రామాయణంలోనే అన్ని క్యారెక్టర్స్ గురించి, స్టోరీ గురించి, రాముడి గురించి, అయోధ్య రామ మందిరం గురించి ప్రతి ఒక్క విషయం కూడా మనకి అర్థమయ్యేలాగుంది. మరి ఇక్కడికి వచ్చినాక అయితే నాకైతే ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నేను లోపలికి వెళ్తానా, గణేషుని దర్శనం చేసుకుంటానా, ఆ గణేషుని యొక్క థీమ్ ఏంటి అని తెలుసుకోవాలని పదండి. సో మనతో పాటు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సో ఈ ఇయర్ అసలు లోపలికి రాగానే అయోధ్య థీమ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకు ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు? మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాను తీసుకొని వేయడం జరుగుతుంది. గత సంవత్సరం చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని వేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే లాస్ట్ 1 yearలో ఇప్పుడు ట్రెండింగ్లో బాగా ఉన్నది కాబట్టి అయోధ్యలోని రామ మందిరం ఒక నమూనాన్ని ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పటివరకు తిరుపతి దేవస్థానం, అదేవిధంగా యాదగిరి టెంపుల్, అయ్యప్ప టెంపులే కానీ, కాణిపాక టెంపుల్, వివిధ ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాను ఇక్కడ వేయడం జరిగింది. ఓకే, మరి ఈ టెంపుల్ అంతా బిల్డ్ చేయడానికి ఇక్కడ ఎంత టైం పట్టింది? అంటే ఇది మొత్తం ఒక 1.5 month నుంచి బయట మొత్తం వర్క్ చేసుకొని పెయింటింగ్తో సహా చేసుకొని 1.5 month తర్వాత ఇక్కడ ఒక 1 weekలో ఇక్కడ కోల్కతా నుంచి ఇక్కడ డెకర్స్ మొత్తం చేయడం జరిగిందండి. ఈ సుధాకర్ రెడ్డి డెకరేషన్ వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఇయర్ గణేషుని విగ్రహం హైట్ ఎంత అండి? ఈ ఇయర్ గణేషుని యొక్క హైట్ 23 feet అండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయకుని ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తల మీద క్షీరసాగర మదనం చేస్తూ, అంటే దేవతలు రాక్షసులు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు మందిర పర్వతాన్ని చిలుకుతూ ఇక్కడ ఒక అమృతం వచ్చే విధంగా ఒక భక్తులకు దర్శనం ఇస్తున్నాడు ఈ సంవత్సరం. అంటే ఈ ఇయర్ లడ్డు ఎలా ఉంది? అంటే లాస్ట్ ఇయర్ మా అందరికి గుర్తు 27 లక్షలకి ఆప్షన్లో తీసుకున్నారు. ఈ ఇయర్ లడ్డు కేజీ ఎంత ఉందండి? అంటే మాకు ఫస్ట్ ఇక్కడ మొట్టమొదట 94లో లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగిందండి. 94లో 450 రూపాయలకు వెళ్తే గత సంవత్సరం 27 లక్షలకి ఫస్ట్ తొలన్మోహన్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. గత సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి ఇవాళ లడ్డు దక్కించుకోవడం జరిగింది. ఫస్ట్ మొదటగా చాలామంది రైతులు తీసుకోవడం జరిగింది. ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజకీయ నాయకులు,
అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఈ లడ్డు తీసుకోవడం చాలామంది ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే వారు చేసిన బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ రాజకీయంగా ఎదగడం కానీ వారు చేసిన అంటే వ్యవసాయదారులు అధిక దిగుబడి రావడం కారణం వల్ల ఈ లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం. అదేవిధంగా ఈ లడ్డు వచ్చిన అమౌంట్లో ఇప్పటివరకు 1,50,00,000 మేము ఈ కమిటీ త్రూ ఖర్చు చేయడం జరిగింది. వివిధ ఆలయాలు నిర్మించడానికి వివిధ ఆలయాల అభివృద్ధికి కానీ అదేవిధంగా భక్తులకు ఇబ్బంది అవుతున్న దృష్టిలో ఇక్కడ ఈ ఆలయానికి ముందు ఉన్న ఒక 130 గజాలు కూడా తీసుకోవడం జరిగింది. 66 లక్షలు పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అయ్యప్ప సన్నిధానానికి 6 లక్షలు, అదేవిధంగా మాకాలమ్మ టెంపుల్ కూడా ఒక 3 లక్షలు, ఇప్పుడు వరకు 1,55,00,000 ఈ కమిటీ త్రూ మీరు ఖర్చు చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఇయర్ కూడా ఆప్షన్లో అంతగానం వస్తున్నాయి అంటారా? మరి ఇప్పటివరకు 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మేడం. ఇప్పటివరకు 31 ఇయర్స్ ఇది. 406 రూపాయల నుంచి 27 లక్షల వరకు ఎప్పుడు పెరుగుతూ వచ్చిందే కానీ ఇప్పటివరకు తగ్గలేదు. ఈ సంవత్సరం కూడా ఒక 1 to 3 lakhs పెరుగుతుందని కమిటీ గారు నిర్ణయించారు. ఇప్పుడు ఈ గణేష్ ఐడియల్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి తెప్పించారు? అది క్షీరాధార మదిని అని పెట్టారు కదా పేరు, ఎక్కడి నుంచి? అంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ దూల్పేటలో కళాకారుడు లక్ష్మీనారాయణ చేసి ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం చూస్తే పంచముఖ నాగేంద్రుడు అది మూవింగ్గా, అదేవిధంగా కళ్ళు మూవింగ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మూవింగ్, అదేవిధంగా మీద మందర పర్వతం కూడా మూవింగ్లో దృష్ట్యా ఇక్కడ అందరూ భక్తులు చూడే విధంగా ఉన్నదండి. ఈ సంవత్సరం ఇది వినాయకులు ప్రత్యేకత. ఓకే, ఈ లడ్డు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఎవరు తయారు చేస్తారు, ఎప్పటి నుంచి? ప్రతి సంవత్సరం ఉమామేశ్వరరావు గారు ఈ లడ్డు మాకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులకే కానీ ఇక్కడ వచ్చిన గెస్ట్లకు కానీ మాకు అన్ని ఉమామేశ్వర గారు లడ్డు ఇవ్వడం జరుగుతుంది. 21 kgs ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయకుని చేతిలో లడ్డు పెట్టడం జరుగుతుంది. మరి ప్రతి ఇయర్ ఒక టెంపుల్ థీమ్తో వస్తున్నారు కదా, ఈ అయోధ్య రామ మందిర్ టీమ్ అంటే టెంపుల్ ఎంత సక్సెస్ అయిందంటే చూస్తుంటే మాత్రం క్రౌడ్ నిండిపోయింది. జనాల నుంచి ఆదరణ ఎలా ఉందండి? అంటే ఈ సంవత్సరం అంటే ఇప్పటివరకు వచ్చిన భక్తులు చాలామంది ఈ ఒక అయోధ్య రామ మందిరం చూడడానికి చాలామంది వస్తున్నారండి. ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం భక్తులు చాలా సంఖ్యలో రావడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే అయోధ్యకు వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి చూడొచ్చండి. అదే విధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తుంది చాలా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలా అద్భుతమైన గణేష్లు మీరు ప్రతి సంవత్సరం తీసుకురావాలి, ఇలా అద్భుతాన్ని మీరు పరిచయం చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక ఈసారి బాలాపూర్ గణేష్ యొక్క విగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే విగ్రహంలో ఒక ప్రాముఖ్యమైన కథని మనకి పరిచయం చేస్తున్నారు. అదేంటంటే ఒకవైపు దైవదూతలు, మరోవైపు రాక్షసులు మధ్యలో అమృతం కోసం చేసే యుద్ధ ప్రయత్నంని ఇండికేట్ చేసుకుంటూ, సింబలైజ్ చేసుకుంటూ గణేషుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈసారి బాలాపూర్ గణేష్ యొక్క కథ ఇది. మళ్ళీ కలుద్దాం.